ఇంకా ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. వాలీ, ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అదిగా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని కాదు. అలాగేనండి. షూస్ తీ. సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి ఎక్కువ చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు కొట్టానంటే మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటో లేదన్న తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. ఒరే, అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకి సేఫ్టీ. పదరోయ్ పద నాయనా. లిఫ్ట్ స్టూడియోకి వెళ్ళాలి సార్. బుక్క పక్కన ఉన్నా లిఫ్ట్ ఇవ్వడానికి నా సైకిల్ దొరికిందా? ఈయన బుక్క పగిరి కాదు సార్, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కొట్టుకుపోతాడు. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? దోమలు కూడా సార్. ఏమిటా తుస్సు? మీరు కస్టమర్ అంటే చెప్తాం సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెంబు మొహం కాడ తగిలాడు సార్. ఇందాక బుక్క పగిరి ఉన్నారు, ఇప్పుడేమో చెమ్ము మొహం అంటారు. ఉండట్లేదు, ఖాయం చేసుకోవాలి. రెండు ఖాయం చేసుకోండి వీడి మొహానికి. అబ్బో నాయను, ఈ ముసలోడు చావు నా చావుకు వచ్చింది దేవుడు. అలాగేనండి. ఓహో, ఆహా, ఓకే సార్. సార్, నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందంట. మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువత్తన విగ్రహం చెక్కుతారంట. నవ్వుతున్నారంటే ఫోటోలు అదురుంటాయే. అరే, నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఏది ఫోటో చూడండి. ఇది చూడు రాయ్. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడు కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మటర్లు అవుతాయి. నీ అమ్మ కడుపు మాడ. వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మటర్ చేస్తున్నావురా. అమ్మో, ఈ టైంలో ఈడొచ్చాడేంట్రా? మన పెళ్లి చూపులు కానీ ఫోటో తీసుకున్నాడు. వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో తెద్దాం. ఫోటోలు రెడీయా? ఫోటోలు రెడీ సార్. రెడీ అయితే ఇవ్వయా మరి.
అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా, శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. ఓహో. అయినా ఫోటోలు తెమ్మంటే డిస్కషన్ పెడతామటి, వెళ్ళిపడరా. అలాగేనండి. సార్ మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతిలో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది, ఆ. కానీ మా సీఏ చూసారనుకో ఆ. తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. మీసాలు కొద్దిగా షార్ప్ చేసా చూసావా? అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్ మీ ఫోటో చూడండి సార్, ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది ఇది ఇది. ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపుల ఫోటోలయ్యా ఇవి. ఒరే దరిద్రుడా, ఆ మర్డర్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా. సార్ 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 ఏంటయ్యా, సార్ డబ్బులా? స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్, ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ గా ఉంది సార్. కరెక్ట్ కరెక్ట్. మొహం బాగాలేకపోయినా పర్వాలేదు కానీ మీసాలో తేడాలు వస్తే గొడవలు అయిపోతాయి. బాగుంది. మీసం కూడా కరెక్ట్ గా ఉంది, బాగానే ఉంది. సార్, సార్, నేను చూపిస్తాను సార్. ఏయ్ నాకు తెలీదా? మీసం బాగుంది, బ్యూటిఫుల్ ముస్టాచ్. సార్ ఈ ఫోటో కూడా బాగుందా? ఇంకేంటి ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ఇక్కడే ఎక్కడ? ఇక్కడే ఇక్కడే. ఆ. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం ఆ. టికెట్ బాంబు పేల్చా పారిపోయాడు. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా నా శిష్యుడు అనిపించావురా. పదరా, ఫోటో దా. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ! కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగానురా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు, ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుంది. రా నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగ గిలగ కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి బాగానే కొరికేవరా? అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? యాహూ యాహూ అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట ఒకటి వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 ఖోలో ఖోలో. ఏంట్రా రంగు పోతే కోతి అని? ఆ. నో వరియా. ఆ. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట మరి అదే కాదేటి? చెప్పలు కదేటి? వేసుకో. బై బై ఏ బంగారు రమణమ్మ, ఆహా బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. ఆహా. ఏయ్! బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందలోడా హరి మాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. తర్వాత మర్చిపోయాను. రైలు వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, ఆ. ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, ఏంటి? నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈలోగా నువ్వు దమ్ కొడుతుంటా. రే సిగరెట్లు మర్చిపోకరాయ్. ఏంటి అలా తిప్పేస్తున్నాడు? ఏంటా ముసలాడి వయసులో? అమ్మో
మనం పోటీ వెళ్ళగలంటాం అతనికి. ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా? బాబు గారు మీకు మంచి వార్తండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి, అదే కోటయ్య గారి మనవడు బాబు. నమస్కారం. ఏది మన కోటయ్య గారి నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమయాజులు గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా, అవును మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా? అదో పెద్ద స్టోరీ అండి. అడ్రస్ కనుక్కురమ్మని నేనే పంపించాను. మీరేమో అయ్యయ్యో, పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని మేమే కంపోజ్ చేసాం. కంపోజ్ కాదు, కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు, సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మై. చాలా సంతోషానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగా లేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు. అరిటాకులో దప్ప అన్నం తినేవారు కాదు. ఏం కంచంలో తింటే రాదండి? అబ్బా, అరే నాకు అది అలవాటే. Of course. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టను. అలాగా? కొబ్బరాకులన్నీ అడ్జస్ట్ అయిపోతాయండి. సంతోషం. అది ఇలా ఇచ్చేస్తే బాబు అరిటాక్ లేదంట్రా. ఏటి ఇడాకులు ఇస్తావా? అమ్మా. భోజనం చేసే ముందు కోటయ్య గారు 2 గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయనా. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలాగా? అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. ఆహా. అంతా కోటయ్య గారి పద్ధతి బాబు. అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏటి లాక్ కొరసగుందా? ఎందుకో? అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేం ఇబ్బంది పడద్దు. ఏది ఉంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే నాయనా, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. చాలా అయ్య బాబు, అమ్మో. అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. అయిపోయి వేపాకు పచ్చడా? ఇది గన్నేరు పప్పు పచ్చడి అండి. వేప పువ్వు అరటి పళ్ళతో చేసిన పచ్చడి, పైత్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు, మై గాడ్. నిన్ను అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళలో బలాన్ని ఇస్తుంది. ఓహో. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో, ఇటు చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తున్నాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే. మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో, ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. మాకు అంతే, మాకు అంతే. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, తినలేక చచ్చిపోతాం. మేము అంతే, మేము అంతే. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, ఏంటి బాబు? వీళ్ళకి కోటయ్య గారింట్లో విడిచి చూపించు. నా వెనకమాలుండే అధ్యక్ష ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరి కోసం నేను ఏమైనా చేస్తాను, లేదంటే చేస్తాను. జిందాబాద్. అప్పిల్లి బెండయ్య, అప్పిల్లి బెండయ్య. అదే పోరాటంలో పోయేదేం లేదు, గోచి తప్ప. ఈ పగటిపూట మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప. తప్పట్లు రాత్రికి మందుందా? అయితే ఓకే. గట్టిగా కొట్టండి, తప్పట్లా. ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు. 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోవాలా. చూడు, పాలు చిక్కగుండాలా, టీ చక్కగుండాలా. కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి ముగ్గేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలి చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. ఒరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30. జోకలేక ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలా.
దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీ లో హైదరాబాద్ వెళ్ళాలా, దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలి. ముందు నువ్వు బోరు కొడతావు కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థ్యాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. నువ్వురా నువ్వు ఉండరా. కూర్చోరా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద్ది. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు, టీ. ఇంత పోటుగా నేను అక్కడ ఉండగా అది నీకు కన్ను కొట్టిందా? ఏ నీకు కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సితగొట్టి చేసి తెత్తాను. పాలు పెసలు గుమ్మ పాలు. అంతేనా? ఏం చేస్తున్నావు నువ్వు? మసాజ్. ఎవరికి? నాకా దానికా? షో, నేను అలాగెళ్ళొస్తాను, బేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళిరా. వెళ్ళరా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే తంటే, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయుది ఏడాది అయింది, బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది, బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇత్తాలే. రారేరా బ్యాంక్, రాణికి అసలు రేణుకా రాణి బ్యాంకే కదా. అవును. వెళ్ళండి వెళ్ళండి, ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపోండి. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంతా గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో, ఇప్పుడు నేను.